ఓయ్ ఏం చెప్తాను ఈ నవారు చదువుతున్నా. సరే తర్వాత చదువుతావు కానీ ఇవాళ కొద్దిగంత పోయి మటన్ తీసుకురాపో. మాటనా తినబుద్ధి అవుతాంది. నీకే తినబుద్ధి కాదే, రోజు తెచ్చిన రోజు తింటావు, కానీ పైసలు కావాలి. పైసలు ఏం లేవు. మొన్న తెచ్చినాడు చికెన్ 3 వద్దుల కింద. ఆ చికెన్ అంతా తిని తిని బెండు ఉన్నది, అంత సప్ప సప్పగా ఉన్నది. ఇవాళ నాకు మటన్ తినబుద్ధి అవుతుంది, మటన్ తీసుకురా. పుల బొక్క కావాలి నాకు. అవునే ఏం రోజులు మరి ఇంట్లో కౌసులేక మటన్ తెస్తావా అంటే అయిపోయానా? కిలోకి 800. ఎక్కడికి 5 తెస్తాడాడు? తెత్త మా తింటాం. అవునత్తమ్మా, నేను కిలోలు కిలోలు తెమ్మంటా అన్న. నా ఒక్కదాని మందం 1/2 కిలో చాలు. నువ్వు ఒక్కదానికి తెస్తే మేమేటవా అండి మరి? తెమ్మనదో నేను, తినేదో నువ్వా? అడిగి కంటే ఏది నేను, తినేదో మీరు. మంచిగా అండి పెడితే అయితే అది మరొక చికెన్ పట్టుకొస్తుంది. చికెన్ ఎవరికి కావాలి? అనే మటన్ తెచ్చినా చికెన్ తెచ్చినా నేను తినక నీకు పెడతా. నువ్వు ఇట్లా ఏం చెప్తున్నావే? తిని తిరిగి అంతొడ్డాయి నువ్వు. అగో తోటైన అంటే అన్ని అంతగానే తోటున్నా. మరి నేను తినక నీకు పెట్టినా ఊక పానం తీయవాడు తేనట్టు. అత్తమ్మా నేను ఎంతగానో ఉన్నా. తోట ఊక తోటనే తోటనే అంటాను. ఎంతగానో పెట్టినావు నాకు నువ్వు. మరి ఊకెన్ని కొడుతున్నావు? ఒక్కరు వారం రోజులు షాటెడ్ తిన్నమ్మా షాట పేడట, బుక్కెడు తిన్నమ్మా బూరుకు చెక్కట. ఉన్నది ఎండక పేడట ఉంటావు నువ్వు. ఒక్కల పంట వస్తావు. తిన్నది ఎడిపోతా అందో ఏమో మరి. తినడైతే గట్టిగా తింటావు. మళ్ళీ నన్ను అంటాడవా దొడ్డైనవు ఇంత అంత అయినవని?